9 books, 100 questions, 1 stick. Big adventure. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సికే థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, మా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ గైస్, ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరే నువ్వు రెగ్యులర్ కంటెంట్ అప్లోడ్ చేయరా, ఆటోమేటిక్ సబ్స్క్రైబర్ వస్తారు. నువ్వు సబ్స్క్రైబర్ గురించి పట్టించుకోకరా బాబు, నీకు దండం పెడతా. సరే టాము, ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు thumbnail చూసి వచ్చారు కదా? అవును, నువ్వు పెట్టి చచ్చావు కదా thumbnail. ఆ విషయమే వీడియోలో కూడా ఉంది. ఎక్కువ బోర్ కొట్టియకుండా అండ్ ఫన్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ వీడియో కంప్లీట్ చేస్తా, నేను ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు ప్రామిస్ తర్వాత చేయదు కానీ వీడియో స్టార్ట్ చేస్తే మేము చూస్తాం. ఇప్పుడు మనం మిరాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. అరే మాకు తెలుసు, నువ్వు తొందర స్టార్ట్ చేయి. ఇప్పుడు మనం మిరాయి టీజర్లో కొన్ని డీటెయిల్స్ మాత్రమే మాట్లాడుకోబోతున్నాం, ఎందుకంటే నీకు ఎక్కువ తెలియదు కాబట్టి, నీకు అవి మాత్రమే తెలుసు కాబట్టి అంతే. నీ ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ డీటెయిల్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ తాతయ్య డైలాగ్ చెప్తాడు కదా, కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఈ డైలాగు మేబీ ఎవరి గురించో తెలుసా? అంటే ఆ శక్తి ఏంటో తెలుసా? అసలు ఆ డైలాగ్ ఎవరి గురించో చెప్తున్నాడు మీకు అర్థమైందా? రేటాము నీకు అర్థమైందా? అర్థమైంది, మనం మనోజన గురించే కదా. అబ్బో బాగానే గెసేసావే. కాకపోతే మన మనోజ్ అన్న గురించే, కానీ మన మనోజ్ అన్న ఎవరో నీకు తెలుసా? ఎవర్రా? ఊసరవెల్లి. ఊసరు వెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ పని చేస్తున్నా నీకు? మనోజ్ అన్న ఊసరవెల్లి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, లేదా ఊసరవెల్లి నుంచి పవర్స్ అని మేబీ నాకు తెలీదు. కాకపోతే ఆ ఊసరవెల్లే అని చెప్పడానికి నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూడు. ఇగో ఇక్కడ ఈ బాక్స్ నుంచి మనోజ్ అన్నకి పవర్స్ వస్తున్నాయి. అండ్ ఈ పవర్సే హోల్ టీజర్ మొత్తంలో బ్లాక్ శాండ్ గా వెళ్ళి అందరిని అటాక్ చేస్తున్నాయి, అందరిని చంపేస్తున్నాయి. ఈ టీజర్లో మొత్తం గమనిస్తే బ్లాక్ శాండ్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ ఈ శాండ్ కూడా మనోజ్ అన్న పవర్సే. ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉంది కదా ఊసరవెల్లి. ఈ బొమ్మ ఎవరు కాదు, మన మనోజ్ అన్ననే. అసలు అలా ఎలా చెప్తున్నావు మన మనోజ్ అన్నే ఊసరు వెళ్ళని? అది ఎందుకంటున్నా అంటే ఒకసారి చూడు, మనోజ్ అన్న ఈ డైలాగ్ చెప్తాడు, విను. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. చూసావు కదా ఈ డైలాగు, ఇలాంటి రాయితోటే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది అని. ఈ డైలాగ్ తోటే ఫుల్ క్లారిఫికేషన్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ స్క్వాడ్ కార్ చూస్తే ఊసరవెల్లి టైపే, ఊసరవెల్లి తొండ టైప్. ఆ జంతువు ఊసరవెల్లి అని నేను అనుకుంటున్నాను. అది ఊసరవెల్లి కాకపోతే తొండ అండ్ ఆ టైప్ ఏదో ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే అది అశోకుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు నడిచే స్టోరీ కాబట్టి. అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కంటిన్యూస్ జరుగుతుందా? అట్లా నేను చెప్తున్నది. మన తేజస్ చెప్తారు కదా ఇక్కడ 9 books 100 questions 1 stick. ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఆ కాలంకి రిఫరెన్స్ ఇది మనకు సినిమా వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఫుల్ క్లారిఫికేషన్ గా ది పర్టికులర్ స్టోరీ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అస్సలు కుదరదు. ఆ 9 books ఏవైతే ఉన్నాయో ఆ 9 books కోసం ఆ స్టిక్స్ తోటి తిరుగుతున్నాడు ఎవరు? మన తేజస్. ఆ ప్రాసెస్ లోనే ఈ స్టోరీ మొత్తం నడవబోతుంది అని నేను అనుకుంటున్నాను. నా గెస్ మాత్రం అదే. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్ మాట్లాడుకుంటే ఇక్కడ బిగ్ గద్ద ఈగల్ ఎవరు రాబందు అంటారు కదా, అది ఇక్కడ ఉంది. ఓన్లీ లెగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఎంత పెద్దగా ఉందో ఊహించుకోండి. CGI అయితే పర్ఫెక్ట్ కుదిరింది. ఇక్కడ ఎంత డీటెయిల్ గా టెక్స్చర్ కనిపిస్తుంది. అండ్ దాని నుంచి మన తేజ సర్జ తప్పించుకోవడానికి తిరుగుతున్నాడు. ఇక్కడ చేతిలో స్టిక్ అయితే లేదు, అంటే స్టిక్ కోసం వెళ్తున్నప్పుడే కావచ్చు మేబీ. నా గెస్ కరెక్ట్ అయితే మేబీ ఈ గద్ద ఆర్ ఈ రాబందు అనే ఈ పక్షి ఏదైతే ఉందో అది మిరా స్టిక్ కి కాపలా కాస్తుండొచ్చు. ఇక్కడ ఈ ట్రైన్ సీన్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మన తేజ సర్జ ఈ 2 shots చూసుకుంటే సింగిల్ గుర్తున్నాడు. ఇతని చేతిలో ఎలాంటి స్టిక్ అయితే లేదు, అదే మన మిరాయి స్టిక్ అయితే లేదు. ఇక్కడ సడన్ గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ స్టిక్ లేదు, ఇక్కడ కూడా స్టిక్ లేదు, కాకపోతే ఇక్కడ వచ్చింది. ఎలా అంటే నేను చెప్తా విను. అవునా చెప్పు. పైనుంచి కట్టె కింద పడుతుండొచ్చు. మన తేజ సజ్జ ఉరికి దాన్ని పట్టుకుని ఇలా తిప్పుతుండొచ్చు. అబ్బా బాగానే అంత లేదులే, నువ్వేదో చెప్పరా. నేనేమనుకుంటున్నా అంటే ఆడ ఆల్రెడీ మేబీ ఫైట్ సీన్ అయ్యిండొచ్చు, ఆ స్టిక్ కోసం ఫైట్ జరుగుతుండొచ్చు అని అనుకుంటున్నాను. సరే సినిమా రిలీజ్ అయినాక చూద్దాం, నీది కరెక్టా నాది కరెక్ట్, ఓకేనా? మీరేమనుకున్నారు గైస్? మీరు దీన్ని కామెంట్ చేయాలి. నేను కరెక్టా, వీడి కరెక్టా, ఓకేనా? చేస్తారులే కానీ నెక్స్ట్ ఇక్కడ ఈ పాదాలు అయితే ఇది నాకు తెలిసి అశోకుడు అనుకుంటున్నాను. అశోక ఎందుకు అనుకుంటున్నావురా? ఎందుకు అనుకుంటున్నా అంటే ఇలా స్టార్టింగ్ లో చెప్తాడు కదా, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అని. మేబీ అదే అనుకుంటున్నాను. అందుకే అశోకుడు అయ్యే ఛాన్స్ 99% ఉన్నాయి. ఇక్కడ గన్స్ ఉన్నాయి కదా, ఇవి గన్స్ లా లేవు అసలు. వీణా టైప్ ఉన్నాయి, చూసిన బుర్రలు లేదు ఆ టైప్ ఉన్నాయి ఎలిమెంట్స్. కాకపోతే ఇది గన్ లాగా యూజ్ చేస్తారు. అందులో నుంచి కూడా ఒక పవర్ యూజ్ అవుతుంది. బుల్లెట్లు రావట్లే, ఏం రావట్లే. ఈ పవర్ తోటి ఈ బ్లాస్టింగ్ జరుగుతుంది మొత్తం. మేబీ టెక్నాలజీయా లేకపోతే ఎనర్జీయా
బ్లాక్ మ్యాజిక్స్ టైప్ ఉంటాయి చూడు ఒక ఎనర్జీ, ఆ టైప్ ఎనర్జీ అయితే మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇదైతే పక్కా వీణా టైపే ఉంది. ఫ్లూట్ ఇక్కడ చూడండి మొత్తం, ఇక్కడ తీగలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఊదడానికి బూర కూడా ఉంది. ఇక్కడ ఈ షార్ట్ అయితే నేను పిచ్చుని అయిపోయినా. ఏమైందిరా? ఇక్కడ ఈ బ్లాక్ కలర్ అమ్మాయి ఉంది కదా, తను ఎవరో కాదు, హీరోయిన్ అనుకుంటున్నా, 100% హీరోయినే. ఓ మై గాడ్, అవునరా, సేమ్ అట్లే ఉంది. అట్లే ఉంది కాదరా ఆమెనే, ఎందుకంటే హీరోయినే తనకు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది కదా, ఎందుకు రివర్స్ అయ్యి హీరో పైకి ఫైట్ చేయడానికి వస్తుంది. దాని దగ్గర నాకు ఒక థియరీ ఉంది. థియరీయా? దీనికేం థియరీ ఉందిరా? హీరోయిన్ బ్లాక్ డ్రెస్ వేసుకుంది అంటే ఎస్, హీరోయిన్ మన మనోజ్ అన్న చేతిలో, ఐ మీన్ మనోజ్ అన్న పవర్ లో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ డ్రెస్ ఉంది అండ్ మనోజ్ అన్న పవర్ కూడా బ్లాకే కాబట్టి. అందుకే హీరోయిన్ ఆ కర్ర కోసం, అదే ఆ మిరాయి కర్ర కోసం అంత మంచిగా హీరోకి నువ్వే యోధా అని చెప్పిన హీరోయినే మంచు మనోజ్ అన్న కోసం ఆ కర్ర తీసుకురావడానికి హీరోతోనే హీరోయిన్ యుద్ధం చేస్తుంది, అదే ఫైట్ చేస్తుంది. ఓ మై గాడ్ బిట్టు, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. నాకు దొరికిన డీటెయిల్స్ అంటే ఇవి. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ టీజర్ పైన నా ఒపీనియన్ అడిగితే హిట్ వాస్ ఫెంటాస్టిక్ టీజర్. ఎందుకంటే ఈ టీజర్ లో డైలాగ్స్ అండ్ సౌండ్ డిజైనింగ్ అండ్ విఎఫ్ఎక్స్ ప్రాపర్ గా బ్లెండ్ అయినాయి. నన్ను అడిగితే మాత్రం అంటే బాగా కన్వే అవుతుంది ఆడియన్స్ కూడా, అండ్ ప్యూర్ ప్రామిసింగ్ ఉంది ఈ టీజర్ అయితే. ఇందులో మాత్రం ఈ టీజర్ చూడగానే అందరు పిచ్చలు అయిపోయారు. నేను ఒకటైతే కన్ఫర్మ్ చెప్తా, ఈ మూవీలో మెయిన్ గా హైలైట్ అయ్యేది మన తేజ సజ్జా అండ్ నెక్స్ట్ మంచు మనోజ్ అన్న. ఇది హిట్ అయితే అసలు కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది లేదా డిజాస్టర్ అవుతుంది. ఇదైతే నేను పక్కా చెప్తున్నా. ఇండియన్ రికార్డ్స్ ని తిరగ రాస్తుంది, అవన్నీ నేను చెప్పాను. బ్లాక్ బస్టర్ అవుతుంది అయితే, లేదంటే డిజాస్టర్ అవుతుంది. అండ్ హిందీలో మాత్రం మార్కెట్ దీనికి హెవీగానే ఉందని, ఎందుకంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే అదిరిపోయింది అక్కడ టీజర్కి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరైనా తోడుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండే వాళ్ళే మన సబ్స్క్రైబర్స్, సీకే థాట్స్ సబ్స్క్రైబర్స్. బానే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.